కాజల్ అగర్వాల్ చాలా కాలం తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలో ఆమె ఎన్టీఆర్ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన కోసమే అందుకు ఒప్పుకున్నానని కాజల్ ఓపెన్ అయింది. సౌత్ ఇండస్ట్రీని తిరుగులేకుండా ఏలిన హీరోయిన్స్లో కాజల్ అగర్వాల్ ఒకరు. సుదీర్ఘకాలం ఆమె హవా సాగింది. దాదాపు 2 దశాబ్దాలుగా ఆమె స్టార్ హీరోయిన్ హోదా అనుభవిస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్లో టాప్ స్టార్స్ సరసన నటించింది. చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో కూడా జతకట్టిన రికార్డు ఆమె సొంతం. దర్శకుడు రాజమౌళి మగధీర చిత్రంలో ఆఫర్ ఇచ్చి ఆమె కెరీర్ని మలుపు తిప్పాడు. మగధీర తర్వాత కాజల్ వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. వరుస విజయాలతో అశేష అభిమానులను సొంతం చేసుకుంది. చాలా కాలం అనంతరం కాజల్ అగర్వాల్ ఓ టాక్ షోలో పాల్గొన్నారు. ప్రముఖ కమెడియన్ అలీ హోస్ట్గా ఉన్న అలీతో సరదాగా సీజన్ 2కి ఆమె విచ్చేశారు. ఆమె లేటెస్ట్ మూవీ సత్యభామ సంగతులతో పాటు వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలు అభిమానులతో పంచుకున్నారు. తెలుగులో కాజల్ మొదటి చిత్రం లక్ష్మీ కళ్యాణం కాగా, దర్శకుడు తేజ ఎలా ఎంపిక చేశాడని అలీ అడిగారు. ఫోటోలు చూసి తేజ ఆడిషన్కి పిలిచారు. లైఫ్లో అది నా ఫస్ట్ ఆడిషన్. నన్ను జీవితంలో ఏడ్చిన సందర్భం లేదు. అప్పుడు నాన్న ఓ విషయానికి చెప్పి నన్ను ఏడ్చేలా చేశాడు. అలా ఎంపికయ్యానని కాజల్ అన్నారు. మీది లవ్ మ్యారేజా లేక అరేంజ్ మ్యారేజా అని అడగ్గా, గౌతమ్ కిచ్లు, కాజల్ భర్త, నాకు 10 ఏళ్లుగా తెలుసు. లాక్డౌన్ సమయంలో ప్రపంచమంతా స్తంభించిపోయింది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అప్పుడే మేము పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యామని కాజల్ అన్నారు. కాగా కాజల్ కెరీర్లో ఒకే ఒక చిత్రంలో ఐటెం సాంగ్ చేసింది. ఈ ప్రస్తావన తెచ్చిన అలీ, జనతా గ్యారేజ్ మూవీలో ఐటెం సాంగ్ చేయడానికి కారణం ఎవరు? హీరో, దర్శకుడు లేదా నిర్మాతనా అని అడిగాడు. కేవలం ఎన్టీఆర్ వల్లనే ఐటెం సాంగ్కి ఒప్పుకున్నానని కాజల్ చెప్పడం విశేషం. ఎన్టీఆర్తో కాజల్ 3 సినిమాల్లో నటించింది. బృందావనం, బాద్షా, టెంపర్ చిత్రాల్లో జతకట్టారు. ఈ 3 చిత్రాలు విజయం సాధించడం విశేషం. ఎన్టీఆర్తో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఐటెం సాంగ్ చేశానని కాజల్ చెప్పకనే చెప్పింది.